శ్రీ సంత శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ మఠంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా నవీన్ యాదవ్ తరపున జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ పాల్గొని పంచ్ మోర్చ్ కమిటీ బోరబండ మల్లన్న గుడి సైట్ 2లో కమిటీ సభ్యులతో నవీన్ యాదవ్ గెలుపుకు మీ సహాయ సహకారాలు కావాలని కోరగా మావి 450 కుటుంబాలు నవీన్ యాదవ్ గెలుపు కృషి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ హెచ్ జనరప్ప, జనరల్ సెక్రటరీ బాబు, ట్రెజరర్ రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీ ప్రకాష్, మహిళా కమిటీ అధ్యక్షురాలు హెచ్ గీత మరియు కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। जय गुरुदेव, जय भीम। आज हम लोग यहाँ पर बोराबंडा कमेटी में हैं। इस कमेटी के अध्यक्ष श्री झरनापा जी और भी जनरल सेक्रेटरी हमारे विजय कुमार जी, राजकुमार जी, अन्ना నవీన్ యాదవ్ గెలుపు కోసం మరి బోరాబండ డివిజన్లో ఈరోజు పెద్ద ఎత్తున మరి అందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మా శివకుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతంలో పలు ప్రచార కార్యక్రమాలు చేపడతా ఉన్నాం। మరి స్పందన బాగుంది। మరి ఈ ప్రాంతంలో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మరి కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు కనిపిస్తా ఉన్నాయి। ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది। గత 3-4 నెలల కిందనే 200 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। దాంతోపాటు గత 3 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేక కూడా అభివృద్ధి కుంటబడ్డది। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రత్యేకంగా మరి బోరాబండ డివిజన్లో అన్ని విధాలుగా ఏ సౌకర్యాలు లేకుండాను డ్రైనేజ్ వ్యవస్థనే సక్రమం చేయడం, డ్రింకింగ్ వాటర్ కూడా రెగ్యులర్గా పంపిణీ చేయడం, మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేపడతా ఉంది। ప్రత్యేకంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, మరి 500కే సిలిండర్ ఇవ్వడం, దాంతోపాటు అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం, దాంతోపాటు అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం। మరి 200 యూనిట్ వరకు జీరో బిల్తోని ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం। మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది శ్రామికులు ఉన్నారు, వాళ్ళకు ఇంకా నీడ అంటే డబుల్ బెడ్రూమ్ అవసరాలు చాలా ఉన్నాయి। మరి వారికి కూడా ఇంద్రమ్మ ఇల్లు మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। ఇప్పుడు ఎన్నికల తర్వాత 4000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్స్ మరి ఎవరికైతే అర్హున్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది। ఈరోజు హైదరాబాద్ లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే మీకు తెలుస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 3.5 నుంచి 4,000 ఇండ్లు మంజూరు అవుతా ఉన్నాయి, కడతా ఉన్నారు, కొన్ని కంప్లీట్ దశకు వచ్చినాయి। మరి పట్టణ ప్రాంతమైన మన హైదరాబాద్ జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా నిజమైన అర్హులు ఎవరున్నారో డబుల్ బెడ్రూమ్ ఉన్న కావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం కూడా భవిష్యత్తు